అయుక్తం స్వామినో యుక్తం యుక్తం నీచస్య దూషిణాం అమృతం రాహవే మృత్యురిష్యం శంకరభూషణాం. యుక్తం కానిది కూడా ప్రభువుకు యుక్తమే, యుక్తమైంది కూడా నీచుడికి దోషమే. అమృతం రాహువుకు మృత్యు కారణమైంది. మరోవైపున విషం కూడా శంకరుడికి కంఠాభరణమైంది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, తన స్వార్థానికి ఆలోచించి అమృతం స్వీకరించిన రాహువుకు మరణ కారణమైంది. లోక కళ్యాణార్థం కోసం శివుడు విషాన్ని స్వీకరించినా అది కంఠాభరణంగా మారి నీలకంఠుడిగా పూజలు అందుకున్నాడు. కాబట్టి మనం మంచి తలబెడితే మంచి జరుగుతుంది, చెడు తలబెడితే చెడు జరుగుతుంది. అందుకు ఈ సంఘటనయే మనకు నిర్వచనంగా నిలుస్తుంది.